హోలీ పండుగ రంగుల పండుగగా హిందువులందరూ జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది మరియు ఈ పండుగను కాముని పున్నమి అని కూడా అంటారు. హోలీ రంగుల పండుగగా జరుపుతారు. ప్రజలు ఒకరినొకరు రంగు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. హోలీ పండుగ హిరణ్యకశిపుడిని చంపిన ప్రహ్లాదుడి కథతో ముడిపడి ఉంది. ఇది చెడుపై మంచి గెలుపుని సూచిస్తుంది. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ కేరింతలతో జరుపుకున్నారు. ఈ పండుగ వాతావరణంలో వాసవి భవన్ ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ట్రెజరర్ చిలంచెల్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గుండా నాగరాజు, ట్రెజరర్ జానకిరాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్లో చేసిన హోలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీంట్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేసి ఇందాక నుంచి కూడా ఆటపాటలతో అందరు ఆనందోత్సవాలతో ఇదే ఆనందం ఉండాలని విశేషామనం కావాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వాసవి భవన్లో హోలీ వేడుకల్లో ఏకంగా మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని మరి హోలీని ఈ హోలీని కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ స్నేహభావంతో మరి ఎప్పుడు కలిసిమెలిసి ఎలాంటి అరమరికలు ఈ హోలీని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ హోలీ సందర్భంగా పట్టణ ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియదు. సందర్భంగా ఈరోజు వాసవి భవన్లో పట్టణ ఆరోగ్య మన అధ్యక్షులు తిరునగర్ భార్గవ్ గారి ఆధ్వర్యంలో అందరూ సంతోషంగా హోలీ జరుపుకోవాలని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి హోలీ జరుపుకున్నారు. చాలా సంతోషం. అందరికీ పట్టణ ప్రజలందరూ ఆరోగ్య శాఖ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.